హాయ్ స్టూడెంట్స్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్తో పెట్టుకుంటే అంతే సంగతులు. ఎందుకో ఈ వీడియో చూడండి ఒకసారి. చూడండి ఈ ట్యాంకర్ ఎలా కంప్రెస్ అయిపోయిందో. అంతేకాకుండా మీరు ఇక్కడ ఒక ఎగ్ పెట్టండి, చూడండి చూడండి అది ఎలా వెళ్తుందో. ఎస్, ఇంకా చూడండి. సో అలా చూడండి డ్రమ్ ఎలా అయిందో. సో వీటన్నిటికి గల కారణం ఏంటండి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని చాలా లైట్గా తీసుకుంటాం, చాలా చిన్నదే అనుకుంటాం, కానీ చూడండి దాని ఎఫెక్ట్ ఎంత సివియర్గా ఉందో. ఓకే, మనము ఇంకొన్ని వీడియోస్ చూసి దీన్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకున్న తర్వాత ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. ఫైన్, ఇక్కడ చూడండి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇది మనం ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకున్న ఎక్స్పెరిమెంట్ కదా. మనం గ్లాస్లో నీళ్ళు పోసి దానిపైన పేపర్ పెట్టి దాన్ని తిరిగేసాం అనుకోండి, ఏమవుద్దండి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అయ్యి ఆ పేపర్ కింద పడకుండా వాటర్ అలా ఫిక్స్ అయిపోయింది. అలా కాకుండా నేను ఇక్కడ పైనుంచి హోల్డ్ చేశాను అనుకోండి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి మీరు చూడండి అక్కడ పేపర్ వెళ్ళిపోతుంది. ఫైన్, ఇంకొకటి చూడండి, మరి ఇక్కడ మన బాడీ పైన కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుందండి. మన బాడీ కొలాప్స్ అవ్వట్లేదు, స్క్వీజ్ అవ్వట్లేదు. సో దాని కౌంటర్గా మన బాడీలో ఫ్లో అయ్యే ఫ్లూయిడ్స్, మన బాడీలో ఉన్న సిస్టమ్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫైన్, బయట నుంచి లోపల నుంచి రెండు వైపులా యాక్ట్ అవుతుంది కాబట్టి మన బాడీ ఇలా నిలబడి ఉంది. ఫైన్, ఇంకొన్ని చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. సో అక్కడ వాటర్ గ్లాస్ విత్ హోల్, ఇది హ్యూమన్ బాడీ. ఇంకొన్ని చూడండి, మన లంగ్స్లో మన రెస్పిరేషన్కి కారణం కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండి. మన శ్వాస తీసుకోవడానికి కారణం. మనం దాన్ని లంగ్స్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, అక్కడ వ్యాక్యూమ్ వచ్చి ఆ వ్యాక్యూమ్లోకి ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ఎయిర్ వెళ్తుంది. ఫైన్, ఇంకా చూడండి, ఇక్కడ మనం ఒక స్ట్రా తీసుకున్నారనుకోండి, ఇక్కడ సర్జికల్ స్ట్రా ఉందనుకోండి, లేకుంటే ఇంక్కి సంబంధించిన ఒక స్ట్రా ఉందనుకోండి, దాంట్లో వాటర్లో పెట్టి మీరు ఇలా ఎయిర్ని పేస్ట్ చేస్తే ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు వదిలేస్తే ఆటోమేటిక్గా వాటర్ దాంట్లో వెళ్ళిపోద్ది. అంటే బయట నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాక్ట్ అయ్యి ఆ వాటర్ లోపలికి వెళ్తుంది. ఫైన్, సో మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చూసాం కదా. ఇప్పుడు మనం ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి? దాన్ని ఎయిర్ ప్రెషర్ అని కూడా అంటారు. ఏం లేదండి, ఎర్త్ చుట్టూరా ఉన్న ప్రెషరే, ఎయిర్ ప్రెషర్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు. ఫైన్, ఎయిర్ కంటూ కొద్దిగా మాస్ ఉంటుంది కదా. ఆ మాస్ ఏమవుతుందండి? ఆ మాస్ గ్రావిటీ వల్ల ఎర్త్ పైకి పుల్ చేయబడుతుంది. ఫైన్, దాన్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం కదా. సో అన్ని వైపులా ఉంటుందండి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, మరి ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషరు మారుతూ ఉంటుంది. అది మారడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఫైన్, ఇక్కడ చూడండి, అంతకన్నా ముందు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్, దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటారు. ఎయిర్ హ్యాస్ ఎ మాస్, గ్రావిటీ పుల్స్ ఇట్స్ డౌన్. ఇంకో పాయింట్, ప్రెషర్ యాక్ట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్, అన్ని వైపులా ఉంటుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఫైన్, ఎర్త్ సర్ఫేస్ పైన ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎయిర్ ప్రెషర్ అని కూడా అంటారు. అయితే ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాలి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో మార్పులు వస్తాయి. ఎందుకు? మీరు ఎక్కువ హైట్లోకి వెళ్ళారనుకోండి, హైట్ పెరిగే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గుతుంటుంది. దానికి కారణం ఏంటో చూడండి ఇక్కడ. ఇప్పుడు కోల్డ్ ఎయిర్ ఉందనుకోండి, కోల్డ్ ఎయిర్కి వాల్యూమ్ మాస్ ఎక్కువ ఉండడం వల్ల అది ఎర్త్ సర్ఫేస్ పైన ఉంటుంది. అదే వార్మ్ ఎయిర్ అయితే దానికి మాస్ తక్కువ, అది మీరు హైట్లోకి వెళ్ళే కొద్దీ అది మీరు వార్మ్ ఎయిర్ని మీరు నోటీస్ చేయొచ్చు. ఫైన్, సో వార్మ్ ఎయిర్ అంటే ఎక్కువ హై ఆల్టిట్యూడ్స్ దగ్గర వార్మ్ ఎయిర్ ఉంటుంది. ఫైన్, అంటే హై ఆల్టిట్యూడ్స్ దగ్గర వార్మ్ ఎయిర్ ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హైయర్ ఆల్టిట్యూడ్ లోవర్ ప్రెషర్, వార్మ్ ఎయిర్ రైజెస్ లోవర్ ప్రెషర్, కోల్డ్ ఎయిర్ సింక్స్ బికాస్ హయ్యర్ ప్రెషర్. ఫైన్, సో ఇక్కడ చూడండి ఇంకొకటి. అయితే ఇప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ అనేది మన ఎర్త్ సర్ఫేస్ పైన సెటిల్ అవ్వడం వల్ల అక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, అక్కడ తక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే క్లౌడ్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. క్లౌడ్స్కి అనేది అది వార్మ్ ఎయిర్ కదా, అందుకని క్లౌడ్స్ అనేవి ఎర్త్ సర్ఫేస్ పైన ఉండవండి, ఎర్త్ నుంచి పైన ఉంటాయి, కొంచెం ఆల్టిట్యూడ్లో ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషరే. సో హై ప్రెషర్ ఏరియాస్ క్లియర్ స్కైస్, అదే లో ప్రెషర్ ఏరియాస్లో క్లౌడ్స్ అండ్ రెయినీ, సో పైన ఉంటుంది. ఫైన్, సో అదండి విషయం. ఫైన్, ఎనీహౌ, సో ఇక్కడ మనం ఏం చేసామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మన చుట్టూ ఉన్న విషయాల ద్వారా మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసాం. ఫైన్, తర్వాత ఫార్మల్గా డిఫైన్ చేసాం. ఫైన్, అందుకే నేను ఏమంటానంటే మన చుట్టూ ఉన్న విషయాన్ని ఇలా అబ్జర్వ్ చేస్తూ మనం ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.